హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ మనకు ఆయన నామంను బట్టి అతిశయించుడి అని ఉంది. ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే గ్లోరీ ఈ ఇన్ హిస్ నేమ్. అంటే ఏంటి, మనం ఆయన నామాన్ని ఎప్పుడైతే మనం కనుక ఆశ్రయిస్తామో, ఆయననే మనం ఎప్పుడైతే మనము దేవా నేను మీ మార్గాల్లో నడుచుకుంటాము అని మనం ఆయన పైన ఎప్పుడైతే ఆధారపడతామో మనకు మహిమ కలుగుతుంది అని వ్రాయబడి ఉంది. అండ్ అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఆయనను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అంటే మనం సంతోషం కోసం రకరకాలుగా ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంటాం. అంటే మనం ఆలోచిస్తుంటాం, ఓకే నాకు డబ్బు వస్తే సంతోషం వస్తుంది, లేకుంటే ఆరోగ్యం వస్తే సంతోషం వస్తుంది, లేకుంటే ఉద్యోగం వస్తే సంతోషం వస్తుంది అని. కోర్స్ వాటి వలన సంతోషం వస్తుంది, బట్ మనకి తర్వాత ఏదో ఒక రకంగా ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, బాధ రావచ్చు. ఆ సంతోషం అనేది పోయి మనకు బాధ అనేది రావచ్చు. అయితే ఇక్కడ ఏంటి, మనం యేసుప్రభు వారిని వెదుకువారం అయితే ఏంటంటే మనం హృదయమందు సంతోషిస్తాము, అంటే రియల్ సంతోషం వస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ప్రతిరోజు ఆయనను కనుక వెదికినట్లయితే ఏంటంటే మనకు మహిమ కలుగుతుంది, అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే సంతోషం కూడా కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఆయన నామాన్ని ఆశ్రయించేవారుగా ఉండాలి. అండ్ సెకండ్లీ ఏంటంటే ప్రతిరోజు ఆయనను వెదుకువారుగా ఉండాలి. సో అలాగైతే ఏంటంటే మనకు సపోజ్ లోకంలో ఏదైనా కష్టాలు వచ్చినట్లయితే ఏంటి, మనకు ఆయనను వెదికే అలవాటు ఉన్నట్లయితే ఏంటంటే ఆయన తెలియజేస్తారు, ఓకే ఈ కష్టం దీని కొరకే వచ్చింది కాబట్టి నువ్వు దిగులు పడవలసిన పని లేదు, ఇది నిన్ను మహిమపరచడానికే, నిన్ను ఘనపరచడానికే నేను ఈ కష్టం తీసుకువచ్చాను, లేకుంటే దీని కొరకే తీసుకువచ్చాను అనేది మనకు కారణాలు తెలుస్తాయి. తద్వారా ఏంటంటే మనం ఆ కష్టాల నుండి కూడా మనం సులువుగా బయటపడగలుగుతాము. కాబట్టి ఈరోజు మనకు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే నన్ను ఆశ్రయించండి, నన్ను ప్రతిరోజు వెదకండి, అంటే నా వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని మహిమపరుస్తాను, హృదయమందు మీరు నా సంతోషము నా ఆనందం కలిగి ఉంటారు అని తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ నామాన్ని ఆశ్రయించు వారమైతే, మిమ్మల్ని ప్రతిరోజు మేము వెదుకువారమైతే మేము మహిమపరచబడతాము, అలాగే హృదయమందు సంతోషం కలిగి ఉంటాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని ఆశ్రయించువారుగా, మీ నామాన్ని తలుచుకొని వారుగా, అలాగే ప్రతిరోజు మిమ్మల్ని వెదికే అలవాటు కలిగి ఉన్న వారిగా చేయండి తండ్రి. తద్వారా మీరు వారిని మహిమపరచండి, వారి మహిమ ద్వారా వారు తిరిగి మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని అందరి కళ్ళ ఎదుట ఘనపరచుటకు సహాయం చేయండి. అలాగే హృదయమందు వారు ఎల్లప్పుడూ సంతోషం కలిగి ఉండటకు సహాయం చేయండి. ఎటువంటి ఇబ్బంది కానీ, బాధ కానీ, వేదన కానీ ఏది లేకుండా వారు ఎప్పుడు కూడా ఆనందంతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.